Sir, really it's an honor to meet you. I think it's first felicitation after taking charge as chairman. Yes, Sir, be close, sir. Sir, shit, paina. Paina. Okay, sir. Thank you. కరెక్ట్ పెట్టండి చెప్పండి మీరు చెప్పండి ఓకే సార్ రెడీ సార్ wait sir pat please pat బెటర్గా తీసుకుంటారా అని చెప్పి సార్ కొంచెం బ్యాక్ మేడం సార్ ఫైన్ సార్ సార్ స్పోర్ట్స్ వస్తున్నాయి అలాగే సార్ ఈ హాఫ్ టైం తీసుకోండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ కొంచెం మిడిల్ వస్తారా సార్ బ్యానర్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నాకు తెలుగు మీడియం నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏం స్టోరీలు చెప్తున్నారు ఎవరికి చెప్తారు ఇదంతా గెలవడంటే నేను వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నా తెలుసు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ వాట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్స్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ ఈ 10 క్వశ్చన్లు అయితే తెలుసు కదా బేసిక్ ఏమంటారు ఆ క్వశ్చన్ ఆన్సర్ బేసిక్ కమ్యూనికేషన్ ప్రిపేర్ కాకుండా వెళ్తారా స్టేజ్ ఫియర్ తెలియదు నిజంగా డెకరేట్ పిలుస్తా లేదా అప్పుడే పిలుస్తాను ఉందా ఇట్లా మాకు ఎంబీఏ స్టూడెంట్ అనమాట 1 year ఎక్స్పీరియన్స్ మా HR పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. I was just going to grab a coffee and my HR asked, what are your weakness? She told stay here. నేను విని email in the company అన్న. Why sir అన్నారు? డిగ్రీలో స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేసుకోవాలి, మాస్టర్లో స్టేజ్ ఫియర్స్ ఓవర్కమ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే నమ్మడం పిచ్చోన్నా నేను బేసిక్ స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేసుకోవాలని నువ్వు నాకేం పని చేస్తావు? Today in every company they will ask you to do presentations, right? Yes, sir. Then if you have stage fear, why the company will take you? Even if you overcome చేసుకోరు. We never invest on skills development. No student. Insta ఉంటుంది ఫాలో అవుతుంటారు. సమంత ఇప్పుడు ఎవరు బెల్లి చేసుకోబోతుంది, నెక్స్ట్ నాగా చైతన్య ఎవరు తీసుకుంటాడు, మళ్ళీ కింద పడి సడగడ వస్తుంది. ఇలా మ్యాథ్స్ స్టిక్ ఫర్ 20 rupees. నాగా నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తుంటది ఏదో ఇన్స్టా సడన్ ఒకటి వస్తుంది. లర్న్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఫర్ జస్ట్ 100 rupees. నాకు నెక్స్ట్ మాకు కూడా జాబ్ ఉందా అంటే I'm telling you in this way, in your local language, in your style, so that you understand it. I don't want to criticize anyone, but this is a ground reality. ఒక రెజ్యూమ్ తీసుకుని వెళ్తుంటే రెజ్యూమ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి. Your dressing sense should be extraordinary. రేపు పెళ్లి చూపులను ఎక్కడ నేను తెలివి వచ్చేస్తుంది. అందంగా తయారు కావాలి, బాగా మాట్లాడాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి వేసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి. కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా పెళ్లి చూపులు అనుకునే పోండి. వాడు కట్టం ఇవ్వాలంటే మీకు పెళ్లి మంచి జరగాల కుదరాలి అంతే. వాడు కట్టం ఏంటంటే ఏం చేయాలి? కంపెనీ శాలరీ కట్టం అనుకుందాం. వాడు మంచి కట్టం వేయాలంటే ఏం చేయాలి? మంచి డ్రెస్ వేసుకోవాలి, బాగా మాట్లాడాలి, ప్రొఫెషనల్ చెప్పాలి, నేను ఇది చదువుకున్నాను అంటే అది సింపుల్. పెళ్లి చూపులు వెళ్తున్నానండి, బట్ కంపెనీ కావాల్సిన స్టైల్. ఎనీబడి అప్లై కంటే మీకు ఇంకా క్లారిటీస్ కావాలనుకుంటే I'll give access to all you guys to come to the company. Molalilo పెద్ద 7 big units ఉన్నాయి. Even your vice chancellor and all people have come in 2 years before itself to our company. We even got an appreciation letter from Usman University for training more than 400 to 500 students every year. నేను అసలు స్కిల్స్ తెచ్చుకోనని చెప్పి సండే రోజు నా వీకెండ్ స్పాయిల్ చేసుకొని ఆ బోర్డు రూమ్ ఎంఎన్సీ బోర్డు రూమ్ లో కూర్చోబెట్టి నేర్పించాను. ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను కూడా మారిపోతానేమో అనేసి నేను అక్కడికి రమ్మను. Because I treat their students as an employees and I am the boss. What happens when it comes to the company culture, right? This is what. Company goes around వచ్చేసాను.
మ్యామ్ దగ్గర లొకేషన్ అని ఉంటుంది, సంజయ్ మ్యామ్ దగ్గర, సార్ దగ్గర కూడా. వస్తారని నాకు ముందు రోజు చెప్పండి ఎంతమంది వస్తున్నారు. I'll take you to the tour of 7 companies, manufacturing units, ఇవి అన్నీ ఉన్నాయి, 2-3 buildings. It will take more than 1 day, but I'll show you 20% of the company. Personally, I will take. Introduce కావాలన్నా కూడా ఆ రోజు రెసిడెంట్స్ తో వచ్చేస్తాను. But if you think you're confident enough to crack the interview, come back. నేర్చుకుంటే ఒకలాగా రండి, జాబ్ కోసం రాండి, ఒకటే ఆపర్చునిటీ ఇస్తాను. I only give opportunity once. Bad luck will knock the door until you open it, but opportunity knocks the door once. స్కిల్స్ కాన్ఫిడెంట్ ఉంటే జాబ్కి అప్లై చేసి సండే రోజు ఇంటర్వ్యూకి రండి. లేదు ఆయన కొంచెం స్కిల్స్ నేర్చుకుంటే డైరెక్ట్గా కంపెనీ బుక్ పట్టుకొని రండి. 2 ఆప్షన్స్ ఇస్తాం. క్లియర్? స్కిల్స్ లేకుండా ఎక్కడ జాబ్ రాదు. ఐ మేక్ యూ సిట్ ఇన్ ది బోర్డ్ రూమ్స్ ఆఫ్ ది కంపెనీ. ఐమ్ నాట్ జోకింగ్ ఇట్, సీరియస్లీ. You take the number, ma'am, you have my number, yes sir. I'm giving you access right away. No excuse at all. This Sunday you can meet me at 11 o'clock. Later, the Sunday at 8 o'clock. Molalini, you can type Global VFX, Hollywood VFX, Global VFX, you can type Molalini. You'll reach to one of our building. Come down. As soon as you enter into the industrial area, you'll have 7 buildings. Ani money and Duripakundi. Location definitely right. I'll take you the tour later on. Is it clear? Yeah? Right. Thank you so much. Over the phone, he accepted our invitation. We are really delighted to have you here, and I'm sure that many of our students will definitely improve after improving their skills would approach you for internship, and also for learning also they'll approach you as a part of internship. Life will be very strict. So thanks for giving the industry perspective, what industry requires from the candidates. So in fact, చాలా కొంచెం మర్యాదగా చెప్పారు. బట్ అట్లీస్ట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే క్యాండిడేట్స్ ఇంకా డిఫరెంట్గా పర్స్పెక్టివ్. ఇంటర్వ్యూ కాల్ చేసినప్పుడు సార్ నిన్న రాత్రి లేట్ అయింది, రాత్రి 11 వరకు పార్టీలో ఉన్నాను, వాళ్ళు మార్నింగ్ ఇంటర్వ్యూకి రావడానికి అవ్వట్లేదు, ఒక 2 days తర్వాత వస్తాను పర్వాలేదు అని చెప్పేసి మా హెచ్ఆర్ రిప్లై ఇస్తూ ఉంటారు. సో దట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ దేర్ విత్ ది స్టూడెంట్స్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ ఎ సీరియస్ నోట్. అంటే నిజంగా ఆర్మీ స్టైల్ ట్రైనింగ్ ఫర్ నెక్స్ట్ 6 months. We'll try to brag you on different types of examinations which are industry oriented, whether it is IRDA, PFRDA, NISM, SEBI, RBI, whatever the information we are ready to provide. And at the same time, we expect similar sort of dedication from the student. And not only that, we do a continuous monitoring or continuous reporting to the faculty members who are sending us these references to our organization. So candidate gurinchi continuous feedback faculty members ki ivalsi vastundi. You are no more kids, right? చాలా మంది బీకామ్ బీబీఏ చేసేవాళ్ళు, ఎంబీఏ చేసేవాళ్ళు, సార్ నాకు జాబ్ కావాలని చెప్పేసి వస్తుంటారు. ఇంత సార్ అడిగిన ప్రశ్న ఏంటి? వై షుడ్ సమ్వన్ గివ్ యూ అ జాబ్ ఫర్ ఫుకట్ డబ్బులు ఇవ్వరు కదా. నోబడీ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. The new generation competition is not from the classmate which you are sitting. It is from the technology. So learn to present yourself. Learn to take initiative skills. Nobody should say that go and write this exam. Nobody should say go and do that internship. It is your own self-responsibility you need to take up. And I am glad to see that most of the students who are here, that you came up on your own to participate in some of your the events which are happening today and tomorrow. So let us give a big round of applause for yourselves. Because they graduated and post-graduated. But what is the difference between them and you? Because there is something which is more interesting for you. There is something more which is passionate for you. That is why you are here to attend these sort of competitions. So try to put this that I have attended Vanija 2024 in your profile. Try to demonstrate them. Then obviously the job opportunities or the entrepreneurial opportunities are with you. And there are many things which government and the universities are giving. And in fact, I can ask one of my colleagues to give a small brief about the internship which we provide and different categories which we try to do. It is probably less than 5 minutes. Not more than good afternoon, guys. Good afternoon, sir. Right.
So my name is Abhinav. ఇందాక మీ సార్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ డిగ్రీ అని కూడా చెప్పారు కదా. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. So I'll give a brief introduction about our company, Sampada. So our main motto and our main projects are four, which are ఇదేంటంటే బేసిక్ గా మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నమాట. సో we make them fit and we give them a good send off. That's what this is. And coming to the internship part. సో ఇందాక మీరు సార్ ఇద్దరు చెప్పింది హార్ష్ గా ఎంతమంది కనిపించింది? అసలు అనిపించలేదా? బీ ప్రిపేర్డ్, ఇట్స్ గోనా బి వెరీ టఫ్. దాట్ ఐ కెన్ అష్యూర్, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చినండి. సో ఐ అండర్స్టాండ్ దట్ థింగ్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ హౌ టు అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ హౌ టు ఎంటర్ అనేది యూ కెన్ గో త్రూ అవర్ వెబ్సైట్ www.sampada.com. Okay, you have your phones and you can open the website. అక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ద అదర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. You can go through it, fill up your form, upload your resume, and also you have to submit a video of at least 30 seconds about yourself, which is not there in your resume. Basic ఏంటి అంటే వీడియో అంటే హాయ్ నా పేరు అభిరామ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను, నేను ఇది చేశాను అది చేశాను. రెజ్యూమ్లో ఉన్నదే కదా, మాకు అదొద్దు. మాకు ఏదైనా కొత్తగా కావాలి, రెజ్యూమ్లో లేదో చెప్పండి. దాట్ వుడ్ బి ప్లస్ పాయింట్స్ ఫర్ యూ. Okay, and if you have any doubts, you can go through our number. Please note this number, everyone. 89-780-48822. I'll go through once more. 89-780-48822. This is our HR's number. If you have any doubts regarding how to apply for internships or any other programs which we have, it will be available to you 24/7. Thank you all. ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు వాణిజ్య 2024 ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ వాణిజ్య 2024 ప్రోగ్రామ్ అంటే కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను తీసుకొని వచ్చి వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను పెంచడం కొరకు రాష్ట్రంలో ఉండేటటువంటి శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్నగర్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వివిధ రకాలైనటువంటి పోటీలను లైక్ ఫార్మర్ స్కిల్స్ కానీ, పేపర్ ప్రజెంటేషన్ కానీ, కేస్ స్టడీస్ కానీ, అదేవిధంగా ఉండేటటువంటి కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఫేస్ పెయింటింగ్ లాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి వాళ్ళ ప్రతిభను వెలికి తీసి వాళ్ళను ఉద్యోగాలు పొందడం కొరకు, నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కొరకు ఈ 2 రోజుల ప్రోగ్రామ్ని వాణిజ్య 2024 భాగంలో ఈ రోజు నుంచి కండక్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రేరణ 2024 అని, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వాణిజ్య 2024 అని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరము ఈ విధంగా కండక్ట్ జరగడం జరుగుతుంది. ఇందులో విద్యార్థులు తప్పకుండా నైపుణ్యం పొందడం జరుగుతుంది. ఇదే విధంగా చెప్పినట్టుగా డాక్టర్ సూర్య ప్రవీణ్ గారు లాంటి, అదేవిధంగా డాక్టర్ ఎం నరసింహరావు లాంటి వాళ్ళ ఇండస్ట్రీ పీపుల్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చి అసలు విద్యార్థులు లేనటువంటి అంశాన్ని, వాళ్ళకు ఏ విధమైనటువంటి నైపుణ్యమైనటువంటి స్కిల్స్ అవసరం ఉందో వాటిని కూడా తెలియడం జరుగుతుంది. అంటే ఇన్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ. ఇన్ దిస్ డైరెక్షన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేటటువంటిది ఎన్నో రకాల వినూత్నమైన ప్రోగ్రాంలను తీసుకొని వస్తూ విద్యార్థులకు, తర్వాత ఇండస్ట్రియల్ దగ్గరికి తీసుకొని వస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు మేము ప్రయత్నం చేయడం. ఇందులోనే భాగంగానే ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం. Sir, a bit louder you speak, sir. Yeah, but what I have to speak? Yeah, about the same. Dr. Surya, I'm the General Manager World Operations for the Automaker and other group of companies. I just came here to share the inputs of the companies today, what exactly they are looking for, and simultaneously I'm planning to give some internship opportunities to the students to develop their practical skills and everything.
And as a part of CSR, I would also like to conduct few sessions in the companies to the students to develop what exactly the knowledge required for the industries. Because today I see that what the colleges is offering and everything, and what the companies want, there is a huge gap. That gap has to be fulfilled. Until and unless that gap is not fulfilled, it is very difficult for the placements in future either by the government or by any of the corporate sectors. Because what we are looking for is more of the practical skills which is lacking, and I'm sure with the support of the companies through the institutions, when they collaborate together, the students will develop more of practical based learning than theoretical, which helps them to grow in their career. So I request all the universities and all the colleges as well to have a compulsory tie-up with the companies to go and explore the companies, not just like an industry visit just for a 1 day or 2 day. Let them have some sessions continuously in the companies to make them understand, the students to understand what exactly they are looking for. Alright? Thanks once again for the opportunity to you all. నరసింహరావు ఫ్రమ్ సంపద. సో ఇప్పుడు పెరుగుతున్నటువంటి భారతదేశ స్థితిగతులుగా అంటే ఎకానమీ పరంగా చూసుకునేటప్పుడు వీఆర్ గ్రోయింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఇండస్ట్రీ వర్సెస్ అకాడమిక్ అయినటువంటిది ఏదైతే ఉందో, రెండింటి మధ్యని ఆ గ్యాప్ని తగ్గించడం కోసం అని చెప్పేసి యూనివర్సిటీతో కొలాబరేట్ అవుతూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అట్ ద సేమ్ టైం స్టైపెండ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్లో కావాల్సినటువంటి, అంటే అందరూ అనుకునేది కేవలం బ్యాంకింగ్ ఒకటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, మిగతా రంగాల్లో ఉన్నటువంటి మిగతా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని మా అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్గా ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతున్నది. సో స్పెషల్ థ్యాంక్స్ టు చెన్నప్ప గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూసీసీ బిఎం ప్రిన్సిపల్ శ్రీధర్ గారు, and at the same time other faculty members who have supported for this event today. Thank you. ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం కూడా వాణిజ్య ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది కొన్ని సంవత్సరాలుగా మా డిపార్ట్మెంట్లో ఉన్న పరిణితి. తప్పకుండా ఈ కార్యక్రమంలో ఎంకామ్ స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్ నుంచి, అంటే మన తెలంగాణలో ఉన్న 5 యూనివర్సిటీస్ నుంచి కూడా అందరూ వస్తారు. వచ్చి వాళ్ళ ప్రావీణ్యతను ఇక్కడ ఉన్న విద్యార్థులతో పంచుకుంటారు. తర్వాత మొత్తం తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో ఉన్న విద్యార్థులు దేశం మొత్తం మీద ఉన్న జేఆర్ఎఫ్లో ఎక్కువ శాతం ఇక్కడ పాస్ అవుతున్నారు. అట్లాగే గురుకుల విద్య డిగ్రీ లెక్చరర్స్ కూడా ఇక్కడనే రిక్రూట్ అవుతున్నారు. తర్వాత అన్ని రకాల ఉద్యోగాలు ఇక్కడి నుంచి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేయడానికి వాణిజ్య ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా తెలుస్తుంది మొత్తం తెలంగాణలో, భారతదేశంలో ఒక కామర్స్ విద్యార్థి ఎలా ఉండాలి, అతనికి కావాల్సిన స్కిల్స్ ఏముండాలనేది తెలుస్తుంది ఈ ప్రోగ్రాం ద్వారా. దానివల్ల వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ఇది గత ఒక 10 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రత్యేకంగా ఎంకామ్ స్టూడెంట్స్కే. మనకు బీకామ్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో 50,000 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక 400 కాలేజెస్లో డిగ్రీలో బాగా చదువుతున్నారు. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంటే అంతా కూడా ప్రతి కాలేజీలో బీకామ్ ఉంటుంది. అట్లాగే మరి ఎంకామ్ కూడా మనం బాగా స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొనే పిల్లలందరూ కూడా ఎంకామ్లో ఉన్న ఫలితాలను, ఎంకామ్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ను అన్నిటిని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకొని భారతదేశం మొత్తం మీద ఇందాక చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో చాలామంది కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ వాళ్ళు ఎలా జేఆర్ఎఫ్లో రాణించాలి, ఎలా డిగ్రీ లెక్చరర్స్గా రాణించాలి, ఎలా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించుకోవాలనేది తెలుస్తుంది. అందుకని మేము ఈ మొత్తం అందరినీ కూడా పిలిచి ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.